ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. మన ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ కోర్టులు విడాకులు ఇవ్వనటువంటి పక్షంలో విదేశాలకు వెళ్ళి స్థిరపడిన చాలామంది విదేశీ కోర్టుల్లో విడాకులు తీసుకుంటున్నటువంటి సందర్భాలపై కేసులపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిజంగా గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించిన ఇన్సిడెంట్పై సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. నిజంగా విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు అక్కడ ఏ విధంగా విడాకులు పొందుతున్నారు, ఇక్కడ కోర్టులు రిజెక్ట్ చేస్తే అక్కడ మాత్రం విడాకులు వచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు హైకోర్టు అడ్వకేట్, అలాగే విదేశీ కోర్టులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి చాలామంది ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఇన్సిడెంట్స్పై ప్రస్తుతం లాయర్గా అడ్వకేట్గా ఉన్నటువంటి ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు లైవ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నాగేశ్వరరావు గారు, రీసెంట్గా చూస్తే ఇక్కడ కోర్టులు రిజెక్ట్ అయిన తరువాత అక్కడ కోర్టులు మాత్రం ఎలా డైవర్స్ ఇస్తున్నాయి అనేది సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా చాలా ఎన్ఆర్ఐ కేసులను మీరు కూడా ఆర్గ్యూ చేస్తున్నారు, మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కల్చర్ వేరు, ఓకే, ఫారిన్ కల్చర్ వేరు ఫస్ట్. అవును. సో డైవర్స్ ప్రాసెస్ అనేది మన దేశంలో వేరు. మన దేశంలో మ్యారేజ్ కి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు మనకు ఫారిన్ కంట్రీస్ లో తీసుకుంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో తీసుకుంటే అక్కడ నో ఫాల్ట్ డైవర్స్ ఇస్తాం. అంటే నో ఫాల్ట్ డైవర్స్ అంటే ఏంటి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, మనం ఏం కారణం చెప్పకుండా కోర్టుకి వెళ్ళి ఒక భార్య గాని ఒక భర్త గాని కోర్టుకి వెళ్ళి వాళ్ళు కనుక డైవర్స్ అప్లై చేసుకుంటే, వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అంటే ఆపోజిట్ పార్టీకి ఇష్టం ఉన్నా లేకపోయినా డిఫాల్ట్ గా డైవర్స్ ఇచ్చేస్తారు. అంటే సింగిల్ అటెంప్ట్ లోనే ఇచ్చేస్తారు సార్? లేదు, 6 months లోకి వచ్చేస్తుంది అక్కడ. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ 6 months లో డైవర్స్ గ్రాంట్ చేసేస్తారు అక్కడ. అంటే దానికి పర్టికులర్ గా ఒక రీజన్ అంటే ఏముండదా? ఏముండదు. అదే కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది. సో అక్కడ ఎవరైనా సరే ఒక భార్య గాని భర్త గాని కోర్టుకి వెళ్ళి నాకు ఈ వ్యక్తితో కలిసి జీవించాలని లేదు, నాకు డైవర్స్ కావాలని చెప్పేసి మనం నో ఫాల్ట్ డైవర్స్ కనుక అప్లై చేసుకుంటే యావరేజ్ గా 6 months కాలంలో డైవర్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అమెరికాలో కానీ ఇతర దేశాలలో కానీ, అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ లో కానీ ఉన్న రూల్ ఏముంటది అంటే ఏంటంటే, ఆ దేశాలలో నివసించే ఏ వ్యక్తి అయినా సరే డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు లీగల్ గా నివాసం ఉంటే వాళ్ళు ఆ దేశంలో డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వం అవసరం లేదంటారా? అవసరం లేదు. ఆ దేశంలో లీగల్ గా నివసిస్తుంటే వాళ్ళు అక్కడ కోర్టులో డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కూడా నేను చాలా సందర్భాలలో ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, మనము జనరల్ గా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఇలా సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది కూడా అదే, నేను చెప్పేది కూడా అదే. ఏమంటుంది, మనం హిందువుగా పుడతాం, మనం ఓకే, హిందువుగా పెరుగుతాం, హిందూ సాంప్రదాయాలని పాటిస్తాం, మనం హిందూ మ్యారేజ్ హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత మనకి ఇచ్చే సర్టిఫికేట్ ఏముంటది, హిందూ మ్యారేజ్ యాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ సర్టిఫికేట్ మనకి ఇచ్చిన తర్వాత ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ సర్టిఫికేట్ ని విదేశీ కోర్టులు ఎట్లా క్యాన్సిల్ చేస్తాయి మన మ్యారేజ్ ని అనేది ఇది అందరు గమనించాల్సిన విషయం. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏంటంటే, ఈ విదేశీలో డైవర్స్ తీసుకోవడం వల్ల అక్కడ డైవర్స్ వ్యాలిడ్ కాబట్టి మళ్ళీ ఆ దేశంలో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. సో మన దేశంలో ఏమైతున్నది, మన దేశంలో డైవర్స్ రావాలంటే ఒక ప్రాసెస్ ఫాలో కావాలి, ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇక్కడ చాలా టైం పడుతుంది. కౌన్సిలింగ్ ఉంటుంది, ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు రీజన్ నిరూపించుకోవాలా, ఆ రీజన్ ఖచ్చితంగా వీళ్ళకు నమ్మదగ్గదిగా ఉండి ప్రూవ్ చేసుకుంటేనే డైవర్స్ ఇస్తారు. ఇండియాలో డైవర్స్ ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ ప్రాసెస్. తర్వాత డైవర్స్ రేషియో కంపారిజన్ టు ఫారిన్ కంట్రీస్ పోల్చుకుంటే డైవర్స్ రేషియో తక్కువ మన దగ్గర. అంటే ఒక 100 అప్లికేషన్ కనుక వేస్తే మనకు ఒక 40 to 50% డైవర్స్ వస్తాయి. వేసిన ప్రతి ఒక్క డైవర్స్ రాదు. ఫారిన్ లో అట్లా కాదు, నువ్వు డైవర్స్ వేసుకున్నట్టు వచ్చేస్తుంది. 100% దాని మీద మనకు సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యలు చేసింది ఏంటంటే, మనం భారతీయులు ఉండి భారతీయ చట్టాల ప్రకారం పెళ్లి చేసుకుంటే ఫారిన్ కోర్ట్స్ దీన్ని ఎట్లా క్యాన్సిల్ చేస్తాయి, అట్లా క్యాన్సిల్ చేయడం వల్ల పార్టీస్ లాస్ అవుతున్నారు కదా, వాటికి ఏం చట్టబద్ధత ఉంది వాటికి అనే దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇలా తాజాగా వ్యాఖ్యానించడం జరిగింది. అవును. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం చూస్తే విదేశాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా వెంటనే విడాకులు తీసుకోవాలనే ఒక ఆలోచన, చిన్నపాటి ఘర్షణ వచ్చినా కానీ భార్యాభర్తల మధ్య కోర్టు వరకు వెళ్ళి ఒకవేళ డైవర్స్ అప్లై చేస్తే ఇమీడియట్గా విడాకులు వచ్చేస్తాయా? అసలు కారణం లేకుండానే విడాకులు వచ్చేసే పరిస్థితి అంటారా? ఉంది, అదే కదా చెప్పేది. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకొని చిన్న భార్యాభర్తలు అన్నాక చాలా గొడవలు వస్తుంటాయి. ఆవేశంలో ఏదో చిన్నపాటి ఆవేశంతో వెళ్ళి కోర్టుని ఆశ్రయిస్తే మరి విడాకులు తీసుకుంటే మరి ఇంక పెళ్ళెందుకు,
ఈ వ్యవస్థలు ఎందుకు, సాంప్రదాయాలు ఎందుకు? ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏంది బ్రాడ్ సెన్స్ లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్ ఉంటది. హ్మ్. ఆ దేశంలో ప్రజల స్థితిగతులను బట్టి, అక్కడ ఆచార వ్యవహారాలను బట్టి అక్కడ చట్టాలనేవి రూపొందించబడతాయి. హ్మ్. దాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి. ఇప్పుడు ఫారిన్ లో వాళ్ళ కల్చర్ కి తగ్గట్టు, వాళ్ళ వాతావరణానికి, ప్రజల జీవిత విధానానికి తగ్గట్టు వాళ్ళ చట్టాలు రూపొందించుకున్నారు. సో మన భారతదేశంలోకి వచ్చరికి ఏంది, మన భారతదేశంలో మన 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 మనకున్న చట్టాలను బట్టి, మన నివసించే పద్ధతులను బట్టి, మన ఆచార వ్యవహారాలను బట్టి చట్టాలు రూపొందించింది. సో ఈ 2 కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకొని, ఇక్కడ చట్టాల ప్రకారం పెళ్లి చేసుకొని, ఇక్కడ నువ్వు సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్ ని విదేశాలలో క్యాన్సిల్ చేయమని అడగటం ఏంది అనేది సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించడం జరిగింది కాబట్టి, ఇది భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు, ఫారిన్ కంట్రీస్ లో నివసించే ప్రతి ఒక్కరు గమనించదగ్గ విషయం. ఓకే. దీనివల్ల ప్రధానంగా ఏమైతుంది అంటే, ఎవరికైతే ఒక పార్టీకి ఉండాల్సిన రైట్స్ అంటే, మనం భారతీయ చట్టాల ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు, భారతీయ చట్టాల ప్రకారం ఉండాల్సిన ఒక ఆపోజిట్ పార్టీకి ఉండాల్సిన రైట్స్ అన్ని వైలేట్ అయ్యే అవకాశం ఉంది. అవును. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో రీజన్ వినకుండా డైవర్స్ ఇచ్చేస్తారు. ఇండియాలో డైవర్స్ ఇవ్వాలంటే కంపల్సరీ రీజన్ విని, ఆ రీజన్ హేతుబద్ధకంగా ఉండి, ఓహో ఈ రీజన్ వల్ల వీళ్ళిద్దరు కలిసి నివసించలేరు అన్నప్పుడే డైవర్స్ ఇస్తారు. అలాగే నాగేశ్వరరావు సార్, ఇంకో డౌట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఫారిన్‌లో విడాకులు ఇస్తూ అక్కడ కోర్టు తీర్పునిస్తే, ఆ తీర్పుకి ఇక్కడ వ్యాలిడిటీ ఉంటుందా? అది చట్టబద్ధం అవుతుందా ఇక్కడ మన జనరల్ దేశంలో? గా అదే చెప్తున్నా. జనరల్ గా అయితే అక్కడ ఇచ్చే తీర్పులకు చట్టబద్ధత అనేది ఏది మన మ్యారేజ్ యాక్ట్‌లోకి వచ్చినప్పుడు లేదు అని చెప్పొచ్చు, ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఏందంటే అక్కడ నువ్వు డైవోర్స్ తీసుకున్నా, ఓకే. హ్మ్. దాన్ని మళ్ళా ఇండియాలో నువ్వు వాలిడేట్ చేయించుకోవాలి. మళ్ళా కోర్టుకొచ్చి మళ్ళా అప్లై చేసుకొని, నేను ఫారిన్ కంట్రీస్ లో నాకు డైవోర్స్ అయింది. ఆ డైవోర్స్ డిక్రీని మళ్ళా మీరు ఇక్కడ కంపల్సరీ ఆమోదించండి ఇండియాలో కూడా అని చెప్పి తీసుకోవాలి. హ్మ్. సో అగైన్ మళ్ళా సేమ్ ప్రాసెస్ కదా! మళ్ళా నువ్వు కోర్టుకొచ్చి మళ్ళా కోర్టులో కేసేసుకొని ఆ ఫారిన్ డిక్రీని ఇక్కడ అమలు పరచండి అని చెప్తున్నావు కదా! మరి అలాంటప్పుడు ఆ కేసు ఏదో ఇండియాలో వేసుకుంటే అయిపోద్ది కదా! నువ్వు ఫారిన్‌లో వేసుకోవడం ఎందుకు ఇంకా? ఓకే. ఇప్పుడు మీరన్నట్టుగా కింది కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పునో, లేదంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా జరిగినటువంటి ఆ కేస్ తీర్పుల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చాలా తీర్పులొస్తుంటాయి. సో, ఇప్పుడు ఫారిన్ కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ని పరిగణలోకి తీసుకుంటాయా మన భారతదేశంలో ఉన్న కోర్టులు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఫారిన్ కోర్టులు ఇచ్చిన ఆర్డర్స్‌ని మనం మళ్ళా ఇక్కడ ఇండియాలో మళ్ళా కోర్టులో వేసుకోవాలి కంపల్సరీ. ఓకే. కోర్టులో వేసుకుంటే మళ్ళా అదొక లెంథీ ప్రాసెస్ మళ్ళా. అది ఇట్ మే టేక్ అంతేగాని 1 అక్కడ ఇయర్, 2 ఇయర్స్. తీర్పుని పరిగణలోకి తీసుకొని తీర్పులిచ్చే పరిస్థితి ఉండదు. డైరెక్ట్ పరిగణలోకి తీసుకోరు. హ్మ్. ఫారిన్ కంట్రీస్ లో ఇచ్చిన ఏ డిగ్రీ అయినా సరే డైరెక్ట్ ఇక్కడ ఇన్వాలిడ్. దాన్ని అగైన్ మళ్ళా కోర్టుకెళ్ళి దాన్ని కోర్టులో మళ్ళా ప్రూవ్ చేసుకొని ఈ డిగ్రీ వ్యాలిడే అని చెప్పి మళ్ళా కోర్టు చెప్తేనే వ్యాలిడ్. ఓకే. అంతే తప్ప నువ్వు ఫారిన్ లో డైవర్స్ డిగ్రీ తీసుకొచ్చి ఇండియాలో నీకు చెల్లుబాటు చేయండి చెయ్యరు. నాగేశ్వరరావు సార్, నేను అడిగేదేంటంటే, కోర్టు తీర్పిచ్చే ఇక్కడ జడ్జు అక్కడిచ్చినటువంటి తీర్పుని బేరీజు వేసుకొని, దాన్ని ఆధారంగా చేసుకొని, వెంటనే ఈయన కూడా అలాంటి జడ్జిమెంటే ఇస్తారనేది ఎక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ హియరింగ్ జరగాలి, ఇక్కడ ఎందుకు అవును. విడాకులు అవును. అదే తీసుకుంటున్నాం అయన్నీ కూడా ప్రూవ్ చేయాలి. అదే చెప్తున్నాను. మళ్ళా వెంబటే అక్కడ ఫారిన్ జడ్జిమెంట్ తెచ్చి ఇక్కడ కోర్టులో ఇవ్వగానే దాని వెంబటే అవును ఈ డిగ్రీ వ్యాలిడ్ అని చెప్పే ఇన్స్టంట్ మెకానిజం లేదు ఇండియాలో. ఓకే. అగైన్ మళ్ళా కోర్టులో అప్లై చేసుకోవాలా, మళ్ళా నోటీస్ పంపాలా, వాళ్ళు రావాలా, మళ్ళా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా. ఒకవేళ వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయకపోయి డిగ్రీ అంటే మళ్ళీ అగైన్ మళ్ళా పెద్ద పంచాయతీ, మళ్ళా సేమ్ మళ్ళీ ఇక్కడ కోర్టులో వేసుకున్నట్టే ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్‌లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పర్టిక్యులర్‌గా ఈ కేసుకు సంబంధించి, సో, సత్తెనపల్లికి సంబంధించిన ఓ వ్యక్తి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. సో, యూకేలో స్థిరపడ్డాడు. యూకేలో ఉన్న కేంబ్రిడ్జ్‌కి సంబంధించిన అక్కడ లోకల్ కోర్ట్‌లో సో, ఆయనకు విడాకులు ఇచ్చారు. ఆయన మళ్ళీ తిరిగి అక్కడ ఒక అమ్మాయిని మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాడు. సో, ఇప్పుడు మొదటి వివాహం విడాకులు అక్కడ ఇచ్చారు కాబట్టి అది ఇక్కడ మన ఇండియాలో చెల్లుబాటు అవుతుందా? కాదు. చెల్లుబాటు కాదు. మళ్ళా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఆ డిగ్రీ తెచ్చుకొని మళ్ళీ అక్కడ ఫారిన్ డిగ్రీ నాకు ఇచ్చారు. యూకేలో డిగ్రీ ఇచ్చారు. మళ్ళా దాన్ని ఇక్కడ అమలు పరచండి అని చెప్పి మళ్ళా కోర్టులో వేసుకోవాల్సిందే కంపల్సరీ. అలాగే రెండో పెళ్లి కూడా చెల్లదు. ఇండియా ప్రకారం రెండో పెళ్లి చెల్లదు. యూకే ప్రకారం రెండో పెళ్లి చెల్లుతుంది. ఓకే. యూకేలో వ్యాలిడ్. ఓకే. అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఉదాహరణ వల్ల ఏమైతుంది? ఇక్కడ ఉన్న ఏదైతే అమ్మాయి ఉందో ఆమె లాస్ అవుతుంది. ఇప్పుడు ఆమెకు డైవోర్స్ ఇచ్చేసిండు, నో ఫాల్ట్ డైవోర్స్ ఇచ్చేసిండు, వేరే పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. మరి ఇవే పరిస్థితి ఏంది? అంతే. కాబట్టి అది ఓన్లీ ఈ డివోర్స్‌కి సంబంధించినటువంటి ఈ కేసుల్లోనే ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి నిర్ణయాలు ఉంటాయా? లేకపోతే వేరే ఇతర సివిల్ కేసులకు సంబంధించి గాని, క్రిమినల్ కేసులకు సంబంధించిన తీర్పులను కూడా అవి కూడా ఇక్కడే ఉంటాయి. లేదు. సివిల్ కేసులు అనేటివి ఎక్కడే ఉంటాయి. ఓకే. క్రిమినల్ కేసెస్ ఒకవేళ సంబంధించి దేశాల మధ్యలో ఏమన్నా కంపెనీల మధ్యలో ఏమన్నా ఉంటే దానికి సెపరేట్ కోర్ట్స్ ఉంటాయి. దానికి సెపరేట్
యాప్స్ ఉన్నాయి, అవన్నీ వేరే. హ్మ్. ఎస్పెషల్లీ మ్యారేజెస్ కి సంబంధించి మాత్రమే ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే. ఎందుకంటే మ్యారేజ్ లాస్ అనేటివి దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, కల్చర్‌ని బట్టి మారుతూ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మన దేశమే గనుక తీసుకుంటే మన భారతదేశం అనేది భిన్న సంస్కృతులకు నిలయం కాబట్టి మన దగ్గర ఎన్ని రకాల మెయిన్ మతాలు ఉన్నాయో, ఇప్పుడు మనకు పార్షియన్ అనే ఒక మతం ఉంది. హ్మ్. దానికి సెపరేట్ చట్టం ఉంది మ్యారేజెస్. ఓకే. ఓకే. క్రిస్టియన్స్ కి ఇండియన్ డైవోర్స్ యాక్ట్ అని ఉంది. హ్మ్. ఓకే. అట్లే కట్ చేస్తే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఓహ్! అట్లా ప్రతి మెయిన్ ఎన్నైతే మతాలు ఉన్నాయో వాటన్నిటికీ మనకు డైవర్స్ కి సంబంధించి రకరకాల యాక్ట్లు ఉన్నాయి. సో, అట్లనే ఆయా ఫారిన్ మత కంట్రీస్ లో కూడా చట్టాల ప్రకారం, ఆయా మత ఆచారాల కోసం రూపొందించినటువంటి చట్టాలనే ఇక్కడ మన దేశంలో ఇంప్లిమెంట్ చేసి, దానికి తగ్గట్టుగానే తీర్పులిస్తారు. అంతే కదా. రైట్. సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఏంటంటే ఫారిన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే డైవోర్స్ వేసుకునే ముందు, మీరు ఫారిన్ కంట్రీలో డైవోర్స్ వేసుకునే ముందు అది ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా, వ్యాలిడ్ కాదా, ఒకవేళ వ్యాలిడ్ అవుతే ఎట్లా వ్యాలిడ్ అవుతుంది, వ్యాలిడ్ కాకపోతే ఎట్లా వ్యాలిడ్ కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకొని మీరు డైవోర్స్ వేసుకుంటేనే మీకు చట్టపరంగా ఈజీ అవుతుంది. ఓకే. చాలా మంది చట్టాల మీద అవగాహన లేకుండా వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఏంటంటే వాళ్ళు ఇండియాలో పుట్టి పెరిగి ఇండియా సాంప్రదాయాలు పాటించి ఇండియా ప్రకారం పెళ్లి చేసుకుంటారు. డైవర్స్ డిగ్రీ ఏమో ఫారిన్ లో అడుగుతుంటారు. ఓకే. సో, సో నాగేశ్వరరావు సార్, మీరు ఆల్రెడీ ఎన్ఆర్ఐ కేసెస్‌ని మీరు ఆర్గ్యూ చేస్తుంటారు. చాలామంది క్లయింట్స్ అందరూ కూడా మీ దగ్గరకొస్తుంటారు. ఇలాంటి ఇష్యూ ఎప్పుడైనా మీ దృష్టికొచ్చిందా? ఇలా విదేశాల్లో చాలా స్థిరపడిన ఉన్నాయి వాళ్ళు అట్లా. అక్కడ విడాకులు చాలా చాలా తీసుకునడానికి? చాలా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఓకే. చాలా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే వీళ్ళ బాడీ మాత్రమే ఫారిన్ లో ఉంటది. హ్మ్. ద సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తేనండి, హ్మ్. వీళ్ళ బాడీ మాత్రమే ఫారిన్ లో ఉంటది. హ్మ్. వీళ్ళ మైండ్ గాని, లేకపోతే వీళ్ళ ఆస్తులు గాని, హ్మ్. వాళ్ళ ఆత్మ ఇండియాలో ఉంటది. సో బాడీ ఫారిన్ లో ఉండి వాళ్ళ ఆత్మ ఇండియాలో ఉన్నప్పుడు దాన్ని ఏ చట్ట ప్రకారం తీసుకోవాలి మనం? కాబట్టి అది చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం. హ్మ్. దీనిపైన ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కాబట్టి దీనిపైన ఏమైనా చర్యలు తీసుకొని ఈ ఫారిన్ కంట్రీస్ లో నివసించే వ్యక్తులకు ఇండియాలో డైవర్స్ కు సంబంధించి ఒక గైడ్ లైన్స్ గానీ, లేకపోతే ఒక చట్టం గానీ రూపొందించగలిగితే అందరికి ఈజీ అవుతుంది. రైట్. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని లక్షల కుటుంబాలు భారతదేశానికి ఫారిన్ కంట్రీస్ కి మధ్యలో నలిగిపోతున్నారు. అవును. ఓకే. రైట్. కాబట్టి దీనిపైన గనక సుప్రీంకోర్టు గట్టి ఏదైనా చర్య తీసుకోగలిగినా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గనక ఏమైనా చట్టమో, లేకపోతే ఒక గైడ్ లైన్స్ రూపొందించగలిగితే ఈజీ అయితే వాళ్ళకు ఈ ఈ చట్టపరంగా వాళ్ళకు తక్కువ ఖర్చుతోని, లేకపోతే తక్కువ టైంలో వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటది. రైట్ సార్. రైట్. రైట్. సో, ఇది హైకోర్టు అడ్వకేట్, అలాగే ఎన్ఆర్ఐ కేసెస్‌ను ఆర్గ్యూ చేసేటువంటి ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా, సో, చాలామంది, లక్షల మంది ఇలా ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకొని ఫారిన్‌లో స్థిరపడి అక్కడ విడాకులు తీసుకునేటువంటి క్రమంలో చాలా కుటుంబాలు ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తర్వాతైనా ఇప్పటికైనా కూడా వీటి మీద క్లారిటీ ఇస్తూ ఒక సెపరేట్ గైడ్‌లైన్స్ గానీ, లేదంటే ఒక చట్టాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని, జోక్యం చేసుకొని దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సో, నాగేశ్వరరావు గారి వ్యాఖ్యానంతో, ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? లేదా? అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ.